శ్రీరామ్ జై శ్రీష గాయస్ ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను అనుకోండి మీరు అందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మొత్తం ఈ గణేష్ మార్క్ సంబంధించి వర్క్స్ అయితే చేయడానికి పోతున్నాం. సో మీరందరూ అయితే ఈ వీడియోకి లాస్ట్ అయితే చూసేయండి. సో లాస్ట్ వీడియోలో మీరు కనుక చూస్తే గణేష్ మార్క్ సంబంధించి షాల్వా అయితే ఫిక్స్ చేసినాం కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం అయితే గణేష్ మార్క్ సంబంధించి ఏవైతే చెవులు అయితే ఉంటాయి కదా సో అవైతే ఫిక్స్ చేయడానికి పోతున్నాం. సో చెవులు ఫిక్స్ అయిపోయిన వెంటనే మనమైతే స్నేక్స్కి సంబంధించి వర్క్స్ కింద స్టార్ట్ చేసేస్తాం. సో ఈ వీడియోలోనే స్నేక్స్కి సంబంధించి వర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే మన గణేష్ మార్క్ సంబంధించి చౌ కింద ఫిక్స్ చేసేస్తాం. సో ఇప్పుడైతే మాటలా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి అందరైతే ఈ వీడియోకి షేర్ చేసి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మొత్తాన్ని షేర్ చేసేయండి. సో ఇప్పుడు ఒక్కసారి అయితే మీరు లాస్ట్ వీడియో చూసినంత వర్క్స్ అయితే చూపెడతాను. సో చూస్తున్నాక షాల్వా అయితే ఫిక్స్ అయిపోయింది లాస్ట్ వీడియోలోనే. సో మొత్తానికి ఇప్పుడైతే గణేష్ మార్క్ సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే గణేష్ మార్క్ సంబంధించి ఒక లుక్ అయితే వచ్చేసింది. కానీ ఈరోజు అయితే చౌలు ఫిక్స్ చేసేస్తే మన గణేష్ మార్క్ సంబంధించి మొత్తానికి ఒక అట్రాక్షన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది చౌలతోని. సో చౌ ఏ విధంగా చేయడానికి పోతున్నాం అది నేనైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అనేది చూపెడతాను. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే ముందుగా అయితే ఏదైతే గణేష్ మార్క్ సంబంధించి చౌ అయితే ఉంటుంది కదా సో దానికి సంబంధించి కట్అవుట్ అయితే చేసుకున్నాను కార్డ్బోర్డ్ మీద అయితే. అంటే చౌకి సంబంధించి సైజ్ ఎంత ఉండాలి సో దాన్ని బట్టి కట్అవుట్ అయితే చేసుకుంటున్నాను. సో కట్అవుట్లో అయితే మొత్తం అది కార్డ్బోర్డ్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది కదా సో దాని గ్యాప్స్లో అయితే అంతా క్లే అయితే ఫిల్ చేసేసినాం. సో ఇప్పుడైతే క్లేతోని చౌ అయితే ప్రిపేర్ చేయాలి. సో దాని తర్వాతకైతే మనం అంతా ఇంకొక చౌ కోసం అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నాం 2 చౌ సైజ్ సేమ్ ఉండాలనేసి. దాని తర్వాతకైతే నేనైతే జేవేర్స్కి సంబంధించి చిన్న పీసెస్ అయితే గణేష్ మార్క్ సంబంధించి చౌల్లో అయితే పెట్టినాను 3. సో మీరు కనుక చూస్తే మీకైతే వీడియోలో కనిపించవచ్చు. సో అట్లా దాని తర్వాత కడబడి పెట్టినాక దాని మీద ఫేక్కి అప్లై చేస్తాను. సో దాంతో స్ట్రాంగ్నెస్ అయితే వస్తుంది కదా మొత్తం చౌల్లో అయితే. సో మొత్తానికి అయితే నాకైతే లాస్ట్ వీడియోలో అయితే కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. సో ఒక కమెంట్ ఏంటిదంటే మన గణేష్ మహారాజ్ హైట్ అయితే కొంచెం చిన్నగా అంటారు. సో యాక్చువల్ అంటే గణేషుని మనం ఇంతే వేసినాము కావాలని. యాక్చువల్ ఏంటంటే ఈ గణేషుని మనం 365 days మన అక్కడనే పెట్టుకోవడానికి చేసినాం. సో నుంచి కొంచెం చిన్నగా అయితే చేసినాం విగ్రహం అనేది. సో మీకైతే ఈ డౌట్ అయితే ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకైతే తప్పకుండా క్లియర్ అయిపోయింది అనుకుంటాను. అండ్ అలాగే మనమైతే డైలీ అయితే వర్క్ చేస్తున్నాం. జస్ట్ ఒక 1 to 2 days వరకు గ్యాప్ తీసుకుంటాం, దానికంటే ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోము.
అండ్ ఇంకోటి అయితే మనం ఎంత గ్యాప్ తీసుకున్న వర్క్లో అయితే మనం 1 జనవరి లోపు అయితే తప్పకుండా గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి. సో అలాంటి వర్క్ అనేది ఆల్రెడీ ఫాస్ట్ నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి నేను అనుకొని 18 or 17th వరకు అయితే క్లే వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ అదే కలర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అదే ప్రయత్నంలో అయితే ఉన్నాము. సో దానికంటే ముందే మనం అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. కానీ మీరైతే ఛానల్ మీద డైలీ అయితే వీడియో చూస్తున్నాను. సో ఇప్పుడైతే మొత్తం లాస్ట్కి అయితే వీడియో చూస్తున్నాను. అండ్ ఇంకోటి అయితే 2 చెవి అయితే మనం కట్అవుట్లో కార్డ్బోర్డ్లో ఈక్వల్ అయితే రాలేదు. సో అలాంటి నేనైతే క్లేతోని వీటిని అయితే ఈక్వల్ చేసినాను. ఎందుకంటే 2 చెవులు సేమ్ ఉండాలిగా. సో అలా అనేసి మొత్తానికి అయితే ఇప్పుడు ఫైనల్గా గణేష్ మాస్ సంబంధించి ఇయర్స్ వర్క్ అయితే అయిపోయింది. సో ఒకసారి మీకు డీటెయిల్స్ చూపెడతాను. సో ఇంకోటి ఏంటంటే 2 అయితే ముందు ఈక్వల్గా రాలేదు. సో అనేసి దాన్ని అయితే మనం క్లేతో ఈక్వల్గా అయితే చేసాము. సో ఒక్కసారి కలర్ అయిపోతుంది, ఇంకా చాలా క్లారిటీగా అయితే అనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే మీకు గణేష్ మాస్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే గణేష్ మహారాజ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అయితే చూపెడతాను. సో మొత్తంలో అయితే మీరు కనుక చూస్తే అనేది మొత్తం గణేష్ మాస్ సంబంధించి కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడికి మీరు కనుక చూస్తే ఇప్పుడు కలర్ కాలేక సో మీకైతే డీటెయిల్స్ కనిపించకపోవచ్చు. మొత్తం అయితే మనం దీన్ని అయితే బ్యాలెన్స్ చేయడానికి మొత్తం సేమ్ ఈక్వల్ కోసం క్లే అయితే అప్లై చేసాము. సో అలా అనేసి 2 అయితే ఈక్వల్ ఉన్నాయి. కానీ కలర్ చేసినాక అయితే మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొత్తానికి ఇప్పుడైతే గణేష్ మాస్ సంబంధించి ఇంత వర్క్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేష్ మాస్ సంబంధించి అప్డేట్స్తో అయితే కలుద్దాం. సో ఫైనల్గా చూసినాక ఈ వీడియోలో అయితే గణేష్ మాస్ సంబంధించి అయితే ఫిక్స్ చేసాము. సో అందరైతే ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.